శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కెరాల భరద్వాజ మాస్టర్ గారు. నిన్నటి సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మాస్టర్ గారు గుళవలి మహారాజ్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అంటే ఆనందమాయి అమ్మ దర్శనం చేసుకుని గుళవలి మహారాజ్ గారి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది భక్తులు ఆయన దగ్గర కూర్చుని కొన్ని ప్రశ్నలు అవి అడుగుతూ వాళ్ళ సంశయాలు వాటిల్ని తీర్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక భక్తుడితో మాట్లాడుతూ స్వామి చెప్పిన విషయాలను, ఎన్నో ఉపయోగకరమైన విషయాలను మాస్టర్ గారు ఈ గ్రంథంలో పొందుపరిచారు. అవన్నీ మనం నిన్న చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం మనం. ఇంకా అది అప్పుడు చెప్తున్న విషయాల్లో ఏంటంటే, ముఖ్యమైన విషయం మన గుణగణాల పట్ల మనం చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆత్మవిమర్శ చేసుకొని నిజంగా భగవంతుడి ఎదుట పరితాపం చెందాలట. అంటే ఉత్తెత్తి నోటి మాటగా కాకుండా చాలా నిజంగా హృదయపూర్వకంగా మనం ఏంటి ఇలాంటి గుణాలు ఉన్నాయి, నేనేంటి ఇట్లా బిహేవ్ చేశాను, నేనేంటి ఇట్లా మాట్లాడాను అని చెప్పి హృదయపూర్వకంగా మనం పరితాపం చెందాలంట. ఆ పరితాపం ఎలా ఉండాలంటే, ఉదాహరణకి మనకి కష్టం వస్తే ఆయన దగ్గర చూడండి, కన్నీళ్ళు కార్చి నాయన తీర్చు, నేను భరించలేకపోతున్నాను అని ఏడుస్తాం చూసారా కష్టం వచ్చినప్పుడు. అలా ఎలా ఉంటుందో అంతటి పరితాపం అట్లా రావాలన్నమాట అండి. అంతలాగా ఆయన దగ్గర కూర్చుని ఇంకా బాధపడాలి, నాలో ఈ గుణాలు ఉన్నాయి, ఎలాగైనా మీరు దయదల్చండి, తీసేయండి, ఇలాంటి బలహీనతలు ఉన్నాయి నాలో అని. అంత పరితాపం మనలో రావాలి. వస్తే అప్పుడు భగవంతుడు వాటిల్ని తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతటిది రావాలి ఆయన తీసేయాలంటే మనకి. అది ఇంకా ఎన్నో విషయాలు మనం నిన్న చెప్పుకున్నాము. మనం భగవంతుడినైనా ఎక్కువ సమయం మర్చిపోతాం, కానీ ఇలాంటి బలహీనతలను మాత్రము హృదయపూర్వకంగా అంటిపెట్టుకుని ఉంటాం. అందువలన చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థించలేము. ఇలా అభ్యాసం చేసే వరకు ఇతరులలో తప్పులెన్నే అవలక్షణం మనలో నుండి తొలగిపోదు. ఇవన్నీ అభ్యాసం చేయాలి. చేస్తే తప్ప, అంటే మన బలహీనతను వదులుచుకోవడము, ఇవన్నీ అభ్యాసం చేస్తే తప్ప, మన ఆత్మవిమర్శ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే తప్ప ఇతరులలో తప్పులెన్నేటువంటి అవలక్షణం మనలో పోదు అంటున్నారు. మనలో తప్పులు మనం ఎన్నుకోం, ఇతరులలో తప్పులు ఎంచుతూ ఉంటాం. మనం ముందు అది పోవాలి. ఇతరుల తప్పులు ఎంచడం పోయి మన తప్పులు మనం ఎంచుకోవాలన్నమాట. అది ఇక్కడ వరకు మనం నిన్న చెప్పుకున్నాం. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి ఆ పాత మిత్రుడిని కలుసుకొని ఆ నగరంలో 4 రోజులు ఉన్నాను. సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యాక మాస్టర్ గారు ఆ పాత ఫ్రెండ్ ఒక అతను అక్కడ పూణేలో ఉన్నాడు కదా, అతన్ని కలుసుకొని ఆ పూణేలోనే 4 రోజులు ఉన్నారట. తరువాత 2 రోజులు కూడా అమ్మ దర్శనం ఇంత మాత్రమే లభించింది. తర్వాత 2 రోజులు కూడా అమ్మ దర్శనం అంతకు ముందులాగానే అమ్మ వేదిక మీదకి రావడం, వెళ్ళిపోవడం, అంతే లభించిందట. రోజుకు నాలో ఆవేదన పెరిగిపోయింది. మాస్టర్ గారికి ఆవేదన పెరిగిపోయింది. ఏంటి ఇంతేనా దర్శనం? ఆవిడ అలా వస్తున్నారు, అలా చూస్తున్నాం, వెళ్ళిపోతున్నారు. ఇంతేనా? 10 నిమిషాలు పావుగంట ఆవిడ ఉంటారు, వెళ్ళిపోతున్నారు. చెప్పుకున్నాం కదా, ఆవిడ దీక్షలో ఉన్నారు, ప్రత్యేకంగా ఎవరైనా పిలిస్తే తప్ప వెళ్ళడానికి లేదు దర్శనానికి, అందరూ దూరం నుంచి చూసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పారు కదా అక్కడ. అందుకని మాస్టర్ గారు అనుకుంటున్నారు, ఏంటి ఇంత మాత్రమే లభించింది అని. రోజుకు నాలో ఆవేదన పెరిగిపోయింది. పూణేలో ఎన్ని రోజులున్నా ఏమి లాభమో అనిపించింది. అయినప్పటికీ ఇంత అప్రయత్నంగా లభించిన అమ్మ సాన్నిధ్యం విడిచిపెట్టి పోబుద్ధి పుట్టలేదు. అయినప్పటికీ అనుకున్నారట, ఇంత అప్రయత్నంగా, నా ప్రయత్నం లేకుండా అమ్మ దర్శనం నాకు లభించింది కదా, అటువంటప్పుడు ఆ సాన్నిధ్యం నేను విడిచిపెట్టి వెళ్ళకూడదు అనుకున్నారట. అంటే ముందేమనుకున్నారు, ఇన్ని రోజులు ఏం లాభం అనుకున్నారు. తర్వాత వెంటనే అనుకున్నారు, నేను అడగకుండానే అమ్మ దర్శనం నాకు లభించింది కదా, అలా అమ్మ సాన్నిధ్యం విడిచిపెట్టి
వెళ్ళకూడదు అనుకున్నారు. 3వ రోజు సాయంత్రం శ్రీ గుళవలి మహారాజ్, ఏమయ్యా అమ్మ సన్నిధిలో ధ్యానం చేసావా అని అడగడంతో నాలో ఉత్కంఠ తీవ్రతరమైంది. ఆ తర్వాత 3వ రోజు సాయంత్రం గుళవలి మహారాజు గారు అడిగారట, ఏమయ్యా అమ్మ సన్నిధిలో ధ్యానం చేసావా అని అడిగారట. మాస్టర్ గారిలో ఇంకా ఉత్కంఠ తీవ్రమైందట. నాటి రాత్రి మరుసటి ఉదయం నాకట్టి అవకాశం ఇప్పించమని సాయిని ప్రత్యేకించి ప్రార్థించాను. నాకు అమ్మ సన్నిధిలో ధ్యానం చేసుకునేటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించండి బాబా అని మాస్టర్ గారిని అట్ట అవకాశం నాకు రావాలి అమ్మ సన్నిధిలో చేసుకునేలాగా అనేసి మాస్టర్ గారు బాబాని ప్రార్థించారట ప్రత్యేకంగా. ఒక వంక ఆయనే నా గురువు అవునో కాదో అని శంకిస్తూనే మరో వంక ఆయనను అలా ప్రార్థించడం నాకే ఎంతో సిగ్గు అనిపించింది. ఒక పక్కేమో బాబా గురువు అవునో కాదో అని శంక వచ్చింది కదా, అక్కడ అఖండానంద స్వామి అట్లా అండంతో, అఖండానంద సరస్వతి గారు అట్లా అండంతో ఆయనకి శంక వచ్చింది కదా మాస్టర్ గారికి. ఆ శంకతో ఉండే మళ్ళీ నేను బాబాని ప్రార్థిస్తున్నానే అని మాస్టర్ గారికి చాలా ఏంటో సిగ్గు అనిపించిందట. ఓ పక్క శంకించి మళ్ళీ ప్రార్థిస్తున్నానే అని. కానీ ఆ పరిస్థితిలో నేను చేయగలిగినది అంతకంటే ఏమీ లేదు, కానీ ఆ పరిస్థితిలో అంతగానో నేనేం చేయలేను అంటున్నారు. మనం చూడండి, ఎక్కడో బాబా ఏదో కోరుతాం, కోరిన తర్వాత అదే కష్టం వస్తుంది, పోనీ ప్రార్థిస్తాం, మనకి వెనకాల ఆయన తీరుస్తారా లేదా అని శంక ఉంటుంది, ఆయన ప్రార్థిస్తూ ఉంటాం. చూడండి, ఇవన్నీ మనలో ఉండేవే ఇవన్నీ. ఆ గురువారం నాడు సాయిని ప్రార్థించుకొని అమ్మ సన్నిధి చేరేసరికి రోజు కంటే 10 నిమిషాలు ఆలస్యమైంది. ఆ గురువారం నాడు బాబాకి ప్రార్థించుకుని అంత చేసుకుని మాస్టర్ గారు అమ్మ సన్నిధికి వచ్చేసరికి రోజు కన్నా 10 నిమిషాలు ఆలస్యమైందిట. నేను చేరుకున్న కొద్దిసేపటికి అమ్మ వేదిక పై నుండి లేచి దూరాన ఉన్న కుటీరం వైపు నడవసాగారు. మాస్టర్ గారు చేరుకున్న కొద్దిసేపటికే అమ్మ లేచి కుటీరం వైపుకు వెళ్ళిపోతున్నారట. ఎలాగైనా ఆ రోజు అమ్మ దర్శనం పొంది షిరిడి వెళ్ళాలని నాకు తొందర కలిగింది. ఎలాగైనా సరే అమ్మ దర్శనం చేసుకుని షిరిడి వెళ్ళాలి అనేసి మాస్టర్ గారికి మా లోపల తొందర కలిగిందట. అప్రయత్నంగానే నేను కూడా అమ్మను అనుసరించాను. అప్రయత్నంగానే అమ్మ వెనకాల మాస్టర్ గారు వెళ్ళిపోతున్నారట, అనుసరించారట అమ్మని. కానీ 2వ రోజులాగా ఆ రోజు నన్ను ఎవరూ ఆటంకపరచలేదు. చాలా విచిత్రంగా ఎవరో ఆటంకపరచలేట మాస్టర్ గారు. అంతకుముందేమో వెళ్ళకూడదు, దర్శనం చేసుకోకూడదు, బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోవాలని చెప్పారు కదా, కానీ అట్లా ఈసారి ఎవరూ ఆటంకపరచలేట. అమ్మ తిన్నగా కుటీరంలోకి వెళ్ళిపోయారు. నేను కూడా ఆమె వెనకనే కుటీరంలోకి ప్రవేశించాను. ఆవిడ కుటీరంలోకి వెళ్ళిపోయారు, అమ్మ వెనకనే మాస్టర్ గారు కూడా కుటీరంలోకి వెళ్ళారు. అమ్మ అకస్మాత్తుగా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న ఒక బ్రహ్మచారిణితో వాకిలి తలుపు మూయమని చెప్పారు. అక్కడ ఒక బ్రహ్మచారిణితోటి తలుపు వేసామని చెప్పారట. కానీ నేను అక్కడ ఉన్నట్లు ఆమె గుర్తించినట్లే లేరు. ఆమె తిన్నగా వెళ్ళి అక్కడ ఉన్న మంచం మీద ఒక ప్రక్కకు తిరిగి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. నాకేం చేయాలో తెలియలేదు. అమ్మేమో గుర్తించినట్లు లేకుండా అలా అనిపించింది అనమాట, నన్ను గుర్తించలేదే అమ్మ అని. అమ్మ వెళ్ళిపోయి తిన్నగా అక్కడ మంచం మీద పడుకుని ఒక పక్కకు తిరిగి కళ్ళు మూసుకుని కూర్చున్నారట అమ్మ. నాకేం చేయాలో తెలియలేదు, మాస్టర్ గారు తెలియలేట ఏం చేయాలి అని. ఆమెను పలకరించి నమస్కరిస్తే నన్ను బయటకు పొమ్మంటుందేమోనన్న భయం. ఏమైనా పలకరిస్తేనేమో బయటకు పొమ్మంటారేమో అదో భయం. అలానే ఊరుకుంటే నేను అక్కడ కూర్చోవచ్చో లేదో తెలియదు. పోనీ ఊరుకుంటే కూర్చోవచ్చా లేదా ఏమీ అర్థం కావట్లేదు. వెళ్ళిపోవాలా ఉండాలా, ఉన్నట్టుగా చెప్తారేమో బయటకు వెళ్ళిపోమంటారేమో, ఇలా అన్ని సంశయాలు మాస్టర్ గారికి వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలని ఆ విషయమే అడగడానికి అక్కడ ఇంకెవ్వరూ లేరు. 5 నిమిషాలు అలాగే నిలబడి తర్వాత అక్కడే నేలపై కూర్చున్నాను. 5 నిమిషాలు అలాగే చూశాను, నిలబడ్డారు మాస్టర్ గారు. తర్వాత అక్కడే కింద కూర్చున్నాను నేల మీద. కొద్ది నిమిషాల తర్వాత ఆ కుటీరంలోకి వచ్చిన ఒక బ్రహ్మచారిణి చేత నేపాల్ నుండి వచ్చిన భక్తులను పిలిపించుకొని వారు చెప్పుకునేదంతా అమ్మ ఎంతో శ్రద్ధగా వినసాగారు. కాసేపు అయ్యేసరికి ఎవరో నేపాల్ నుంచి భక్తులు వచ్చారట, వాళ్ళందరినీ పిలిపించారట అమ్మ. వాళ్ళు చెప్పేదంతా అమ్మ వింటున్నారట.
వాళ్ళేదో దేవాలయంలో ఒక పెద్ద యజ్ఞం వంటిది తలపెట్టినట్లు దానిని గురించి వివరంగా అమ్మకు తెలిపి ఆమె సలహాలు సూచనలు ఆశీర్వచనము పొందడానికి వచ్చినట్లు వారి సంభాషణ తెలిపింది. ఆ నేపాల్ భక్తుల మాటల్లో మాస్టర్ గారికి ఏం తెలిసింట, వాళ్ళు ఏదో దేవాలయంలో పెద్ద యజ్ఞం ఏదో చేయాలనుకుంటున్నారు, దాని గురించి వచ్చి అమ్మతో మాట్లాడుతున్నారు. అమ్మ యొక్క సలహాలు సూచనలు అమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి వాళ్ళు వచ్చారన్నట్టుగా మాస్టర్ గారికి అర్థమైంది వాళ్ళ సంభాషణ బట్టి. అమ్మ దగ్గరకు నేను ఎందుకు వచ్చానో గుర్తు రావడంతో వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం ప్రారంభించాను. మాస్టర్ గారు ఎందుకు వచ్చారు అమ్మ దగ్గరికి? అమ్మ సన్నిధిలో ధ్యానం చేసుకోవడానికి. అదే కదా గొడవల మహారాజు గారు చెప్పింది అక్కడ. వెంటనే మాస్టర్ గారు గుర్తొచ్చింది, అబ్బా నేను ధ్యానం చేసుకోవడానికి కదా వచ్చాను అని చెప్పి గుర్తొచ్చి మాస్టర్ గారు కళ్ళు మూసుకొని ధ్యానం ప్రారంభించారట. త్వరలోనే మనసు ఎంతో ప్రశాంతమైంది. కాసేపటికే మాస్టర్ గారి మనస్సు చాలా ప్రశాంతం అయిపోయింట. అంతకంతకు మహాశూన్యంలోకి నేను వెళ్ళిపోతున్నట్లు అనిపించి ఒకానొక తన్మయం కలిగింది. మాస్టర్ గారికి అద్భుతమైన ఒక ఫీలింగ్ కలిగింట. అదేంటంటే మహాశూన్యంలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపించి ఒకానొక తన్మయత్వం కలిగింది. మాస్టర్ గారికి ఒక రకమైన తన్మయత్వం కలిగిందట, అంటే ఒక స్టేట్ ఆయనకి. అందులో మరలా బాహ్య పరిసరాల మీదకు నా దృష్టి మళ్ళినప్పుడు నేను పూణేలో అమ్మ సన్నిధిలో ఉన్నానన్న సంగతి గుర్తుకొచ్చింది. మరలా మాస్టర్ గారి దృష్టి మళ్ళీ ఇటు పక్కకు వచ్చినప్పుడు, బాహ్యమైన పరిసరాల మీదకి వచ్చినప్పుడు నేను పూణేలో అమ్మ సన్నిధిలో ఉన్నానని గుర్తొచ్చింట. లేకపోతే ఆయనకి ఇంకా తెలియట్లేదు, ఒక శూన్యము వాటిలోకి వెళ్ళిపోతున్నారు మాస్టర్ గారు. సమయం చూచుకుంటే నేను ధ్యానానికి కూర్చుని 1 నిమిషం తక్కువ గంట సేపు గడిచిపోయింది. టైం చూసుకున్నారట, 1 నిమిషం తక్కువ గంట, అంతసేపు అమ్మ దగ్గర కూర్చున్నారట మాస్టర్ గారు ధ్యానం చేసుకుంటూ. అమ్మ ఇంకా వచ్చిన వారితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ మధ్యలో చేతులు తట్టి నవ్వుతున్నారు. అమ్మ ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నారు, గంట అయినా సరే. నేపాల్ నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ మధ్య మధ్యలో చేతులు తడుతూ నవ్వుతున్నారట. సరిగ్గా నిమిషం గడిచిపోగానే ఆమె మాట్లాడడం మానివేసి నా కేసు చూసి తృప్తి అయ్యిందా అన్నారు. చూడండి అక్కడ అంతవరకు అసలు మాస్టర్ గారిని చూసినట్టే లేదు. అసలు అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నారు, అసలు గుర్తించినట్టే అనిపించలేదు మాస్టర్ గారికి. కానీ మాస్టర్ గారు ధ్యానం చేసుకుంటున్నారు కూర్చుని అక్కడ. అయిపోయింది గంట. మాస్టర్ గారు లేచారు. లేచేసరికి మాస్టర్ గారు వంక చూసి వాళ్ళతో మాట్లాడడం మానేసి మాస్టర్ గారి వంక చూసి తృప్తి అయ్యిందా అన్నారట. చూడండి, అంటే అమ్మకి తెలియదా మాస్టర్ గారు వచ్చినట్టు? ఇదంతా ఆయన ధ్యానం చేసుకోవాలి అక్కడ అనేసి. ఇవన్నీ మాస్టర్ గారికి జరగవలసింది అక్కడ జరిగిపోతుంది, ఈ నేపాల్ భక్తులకు అవ్వాల్సింది అయిపోతుంది అక్కడ. చూడండి, అలా ఉంటుంది మహాత్ముల సన్నిధి అంటే. ఎవరికి ఏది కావాలో అది వారి సన్నిధిలో అట్లా కూర్చోగానే జరిగిపోతూ ఉంటాయి. మాట్లాడాలా మాట్లాడకూడదా ఇవన్నీ వారిష్టం అంతే. ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది, ఒకసారి ఉండదు. వాళ్ళ సన్నిధి చాలన్నమాట, అక్కడ కూర్చోవడం అనేది చాలు. ఏం జరగాలో సవరణలో అవన్నీ జరిగిపోతాయి. నేనెంతో సంతోషంగా లేచి సాష్టాంగ నమస్కారం చేశాను. మాస్టర్ గారు చాలా సంతోషంగా లేచి సాష్టాంగ నమస్కారం చేశారు అమ్మకి. ఆమె నవ్వి ఆశీర్వదించారు. ఆ ముందటి రోజు నేను కొనుక్కున్న జ్ఞానేశ్వరి భగవద్గీత ఇంగ్లీష్ది ఆమె ముందుంచగానే ఆమె దానిపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ ముందే మాస్టర్ గారు జ్ఞానేశ్వరి భగవద్గీత హిందీది, క్షమించండి ఇంగ్లీష్ది కొనుక్కున్నారట. అది అమ్మ ముందు పెడితే అమ్మ చేయి పెట్టి ఆశీర్వదించారట. నేను అది తీసుకుని కళ్ళకద్దుకొని అంతకుముందు నైమిసారణ్యంలో ఆమెను కోరినది నెరవేరిందని చెప్పాను. అమ్మతో అన్నారట, అమ్మ నేను నైమిసారణ్యంలో మళ్ళీ మీ దర్శనం కోసం ప్రార్థించాను, అది నాకు ఇప్పుడు నెరవేరింది అని చెప్పారట. ఆమె నవ్వి అది పరమేశ్వరుని లీల అన్నారు. అమ్మ నవ్వారట, నవ్వి ఆ పరమేశ్వరుడు లీలది అని చెప్పారట. ఎప్పుడు వాళ్ళ లీల నేను చేశాము అని అసలైన మహాత్ములు ఎప్పుడు చెప్పరు తెలుసండి. అసలు అంతా భగవంతుడి దయ. అందరూ బాబా కూడా అలా చెప్పేవారు, అంతా మా గురువు చేసిందని చెప్పేవారు. నేను చేశానని ఆయన ఎప్పుడు చెప్పుకునేవారు కాదు. మాస్టర్ గారు అంతే, బాబా కరుణతో జరిగింది, బాబా దయ వలన జరిగింది ఇది అలా చెప్పేవారు. అలాగే అమ్మ అది పరమేశ్వరుని లీల అన్నారట. నేను సెలవు తీసుకుని వెనుకకు తిరగబోతుంటే అసలు నీకేం కావాలి అన్నారు.
మళ్ళీ వెనక్కి తిరగబోతుంటే సెలవు తీసుకుని మళ్ళీ అమ్మ అన్నారట, అసలు నీకేం కావాలి? ఇదివరకు కూడా అంతే కదండి, అలాగే అన్నారు, అసలు నీకేం కావాలి అని అడిగారట. అప్రయత్నంగా మూడవసారి కూడా అమ్మ దర్శనం కావాలి అన్నాను. మళ్ళీ అదే అన్నారు మాస్టర్ గారు, అప్రయత్నంగా మూడోసారి కూడా నాకు మీ దర్శనం కావాలి అన్నారట మాస్టర్ గారు. ఆమె నా ముఖం కేసి పరీక్షగా చూచి, అచ్చా మిలేగా జావ్, మంచిది, దర్శనం లభిస్తుందిలే వెళ్ళు అన్నారట. అచ్చా మిలేగా జావ్ అని చెప్పారట, మంచిది, దర్శనం లభిస్తుందిలే వెళ్ళు అన్నారనమాట. నేను పూణే వచ్చిన పని అయిపోయింది. పూణే వచ్చిన పని మాస్టర్ గారికి అయిపోయింది. ఆనందమయ్య అమ్మ దర్శనంతో పూణే ట్రిప్ అయిపోయింది మాస్టర్ గారికి. సాయి మనని ఎంతగా అనుగ్రహిస్తారో తలుచుకున్న కొద్దీ సాధ్యమైనంత త్వరగా షిరిడి చేరుకోవాలనిపించింది. బాబా ఎంతలాగా అనుగ్రహిస్తారా అని అనుకుంటూ అదంతా స్మరించుకుంటున్న కొద్దీ మాస్టర్ గారికి సాధ్యమైన తొందరగా షిరిడి వెళ్ళిపోవాలనిపించింట. కానీ అమ్మ దర్శనము సన్నిధి లభించడానికి కారకులైన శ్రీ గుళవలి మహారాజ్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకొని సెలవు తీసుకోవడం నా ధర్మం అనిపించింది. కానీ నాకు అమ్మ దర్శనము సన్నిధి లభించడానికి కారకులైన గుళవలి మహారాజ్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకొని సెలవు తీసుకోవడం అనేది నా ధర్మం అని మాస్టర్ గారికి అనిపించింట. నేను వారిని దర్శించేసరికి ఆయన భక్తులతో ఏదో ఉత్సాహంగా చెబుతూ ఉన్నారు. మాస్టర్ గారు వారి దర్శనానికి మళ్ళీ వెళ్ళేసరికి గుళవలి మహారాజు గారు మంచి ఉత్సాహంగా భక్తులతో ఏదో చెప్తున్నారట. నేను సాష్టాంగ నమస్కారం చేసేసరికి నన్ను ఆశీర్వదించడానికి అన్నట్లు ఆయన సంభాషణ ముగించి చూస్తూ కూర్చున్నారు. మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేశారట. చేసేసరికి మాస్టర్ గారికి ఆశీస్సులు ఇవ్వడానికి అన్నట్టుగా ఆ మాట్లాడేది ఆపారనమాట. చూస్తూ కూర్చున్నారట. నేను లేచి కూర్చున్నాక కూడా చాలాసేపు ఆయన మౌనంగా ఉన్నారు. మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేసి లేచి కూర్చున్నారట. తర్వాత కూడా చాలాసేపు గుళవలి మహారాజు గారు మౌనంగా ఉన్నారట. తరువాత ఆయన నా కేసి నవ్వుతూ చూచి కనుబొమ్మలు ఎగరవేస్తూ అవకాశం దొరికిందా అన్నారు. ఆయన తర్వాత నవ్వుతూ మాస్టర్ గారి కేసి చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నారట, అవకాశం దొరికిందా అని అడిగారట. నేను దొరికిందని చెప్పగానే ఆయన చాలు చాలు ఇంకేమీ చెప్పనక్కర్లేదు అన్నారు. దొరికింది అన్నారట మాస్టర్ గారు. అని చెప్పగానే చాలు చాలు ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు అన్నారట ఆయన. అంటే అది చాలు అనమాట, ఇంకా దర్శనం లభిస్తే చాలు ఇంకా. అది కొద్ది నిమిషాలు ఆగి, ఇంతవరకు నీవు నమ్ముకున్న సాయినాథుడే నిన్ను పైకి తీసుకుపోతారు. వారి సన్నిధిలో కలిగిన అనుభవం స్థిరంగా నిలిచిపోవడమే జరగవలసినది, వేరేమీ కాదు, అదెప్పుడు గుర్తుంచుకో చెప్పారు ఆయన. మళ్ళీ మాస్టర్ గారికి ఆ శంక క్లియర్ అయిపోవాలి కదా, అందుకని చెప్తున్నారనమాట ఆయన. కొద్ది నిమిషాలు ఆగి చెప్పారట, ఇంతవరకు నీవు నమ్ముకున్న సాయినాథుడే నిన్ను పైకి తీసుకుపోతారు, ఆయనే మార్గం. ఇంకా వారి సన్నిధిలో కలిగిన అనుభవం స్థిరంగా నిలిచిపోవడమే జరగవలసినది. మాస్టర్ గారికి షిరిడీలో కలిగిన అనుభవం ఉంది చూసారండి సమాధి మందిరంలో, అదే నీకు స్థిరంగా నిలిచిపోవలసింది అని చెప్పారట. జరగవలసింది, వేరేమీ కాదు, ఇంకేమీ కాదు, అది ఎప్పుడు గుర్తుంచుకో. నీవు శ్రీ గురు చరిత్ర గురించి కూడా చదివి మననం చేసుకుంటుండు, ఎంతో మేలు కలుగుతుంది అన్నారు. గురు చరిత్ర కూడా చదివి మననం చేసుకో, చాలా మేలు జరుగుతుంది అని చెప్పారట. అప్పుడు నేను వారితో చెప్పాను, సాయిబాబా చరిత్రలో కొందరు భక్తులు శ్రీ గురు చరిత్ర పారాయణ చేసినట్లు, కొందరి చేత సాయిబాబా కూడా పారాయణ చేయించినట్లు చదివినప్పటి నుంచి ఆ గ్రంథం కోసం వెతుకుతున్నానని, అది మరాఠీలో ఉండడం వల్ల నేను చదవలేకున్నానని చెప్పాను. ఇప్పుడు అసలైందండి చూడండి. అంటే మాస్టర్ గారికి షిరిడి సాయినాథుల వారి సన్నిధిలో అంతటి అనుభూతి కలిగినా సరే మాస్టర్ గారు బాబాని గురువుగా అనేసుకోలేదు. ఇంకా ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. గొప్ప అనుభూతి కలిగింది, బాగుంది, బాబా అంతా నెరవేరుస్తున్నారు, నాకు బాగుంది, కానీ నాకు గురువు అవునా కాదా, ఇంకా ఆయన అట్లా పరీక్షిస్తూనే ఉన్నారు మాస్టర్ గారు. అప్పుడు ఏమైంది ఆయన చెప్తున్నారట, నేను వారితో మాస్టర్ గారు గుళవలి మహారాజ్ తోటి చెప్పారట, సాయిబాబా చరిత్రలో కొందరు శ్రీ గురు చరిత్ర పారాయణ చేసినట్లు, బాబా చరిత్రలో ఉంది శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతోమంది చేసినట్లుగాను, కొందరి చేత బాబా కూడా పారాయణ చేయించినట్టుగా ఉంది. అది చదివినప్పటి నుంచి ఆ గ్రంథం కోసం నేను వెతుకుతున్నాను, శ్రీ గురు చరిత్ర కోసం, కానీ అది మరాఠీలో ఉంది, నాకు మరాఠీ రాదు, నేను చదవలేకున్నాను, అందువలన
అని చెప్పారట. ఆయన తమ శిష్యుని చేత 3 పుస్తకాలు తెప్పించి వాటిపై ఒక పువ్వు కొద్ది కలకండ పెట్టి నాకిస్తూ, ఇది మా గురు మహారాజ్ శ్రీ టెంబే స్వామి సంస్కృతంలో వాసిన శ్రీ గురు చరిత్ర స్తోత్రాలు. మా వద్ద ఈ గ్రంథాలన్నీ అయిపోయాయి, నీకోసమేనున్నట్లు ఇలా ఒక ప్రతి మిగిలింది, ఇవి చదువుకో అన్నారు. అప్పుడు ఏమైందిట, మాస్టర్ ఆయన ఏం చేశారట, గుణవళి మహారాజు గారు వెంటనే లోపల నుంచి 3 పుస్తకాలు తెప్పించారట. వాళ్ళ భక్తుల శిష్యుని ఎవరినో పిలిచి వాటిపై ఓ పువ్వు పెట్టి కొద్ది కలకండ పెట్టి మాస్టర్ గారికి ఇస్తూ చెప్పారట, ఇది మా గురు మహారాజ్ మా గురువు గారైన శ్రీ టెంబే స్వామి సంస్కృతంలో వాసిన శ్రీ గురు చరిత్ర స్తోత్రాలు. మా వద్ద గ్రంథాలన్నీ అయిపోయాయి, నీకోసమే అన్నట్టుగా ఇలా ఒక ప్రతి మిగిలింది, ఇలా ఒక్కొక్కటే మిగిలాయి అంతే. ఆ 3 ఆ 3 మిగతావన్నీ అయిపోయాయి మా దగ్గర, నీకోసమే అన్నట్టుగా ఉన్నాయి అని చెప్పారట. ఇవి చదువుకో అన్నారు. వాటిలో ఒక గ్రంథం శ్రీ సంహిత అయిన గురు ద్విసాహస్రి, 2వది శ్రీ గురు చరిత్ర సమశ్లోకి, 3వది స్తోత్రరత్నావళి. నేను వారి భావం గుర్తించలేక వాటి వెల చెల్లించడానికి పైకని తీసేసరికి ఆయన నవ్వుతూ వారించి, ఇవి మా గురు మహారాజ్ ప్రసాదం, ఇవి 1 కోటి రూపాయలు ఇచ్చినా లభించవు, వీటి వెల నీవేమి చెల్లిస్తావు, నీవివి చదువుకొని తరించడమే వీటి వెల అన్నారు. నేను వారికి నమస్కరించుకొని సెలవు తీసుకొని షిరిడీ చేరి నా కార్యక్రమం నెరవేర్చుకున్నాను. 2 మహాత్ముల దర్శనము వారి ప్రసాదము సాయి నాకు ప్రసాదించారు. సరే, మాస్టర్ గారికి ఆయన ఏం ఇచ్చారట చదువుకోమని. ఒకటేమో గ్రంథం శ్రీ సంహిత అయిన గురు ద్విసాహస్రి ఇచ్చారు, 2వది శ్రీ గురు చరిత్ర సమశ్లోకి, 3వది స్తోత్రావళి మాస్టర్ గారు ఇచ్చారనమాట మాస్టర్ గారికి ఆయన. నేను వారి భావం గుర్తించలేక వాటి వెల చెల్లించడానికి పైకని తీశాను. ఆయన భావం ఏంటో మాస్టర్ గారికి అర్థం కాక గుర్తించలేక డబ్బులు తీశారట ఆయనకి ఇవ్వడానికి. తీసేసరికి ఆయన నవ్వుతూ వద్దన్నారట, ఇది మా గురు మహారాజ్ ప్రసాదం, ఇది మా గురువుగారి ప్రసాదం మీకు, ఇవి 1 కోటి రూపాయలు ఇచ్చినా లభించవు, 1 కోట్లు ఇచ్చినా ఇది లభించదు, ఇలాంటివి గ్రంథాలు, వీటి వెల నాకేం చెల్లిస్తావు అంటే వెల కట్టలేనివి ఇచ్చానని చెప్పారట. వెల కట్టలేనివి, నీవి ఇవి చదువుకొని తరించడమే వీటి వెల, చదువుకొని తరించు వాటిల్ని అంటే దానికి ఒక పర్పస్ ఉంది మాస్టర్ గారికి ఇవ్వడంలో, తెలుసు కదా. మాస్టర్ గారు చదివినప్పుడు అది చదివి తర్వాత మాస్టర్ గారు మనకి తెలుగులో వస్తే బాగుంటుందని మనకి శ్రీ గురు చరిత్ర మాస్టర్ గారు దాన్ని అనువదించడం అనేది జరిగింది. మాస్టర్ గారు పారాయణ చేసినప్పుడే సాయినాథుల వారు మాస్టర్ గారిని శిష్యునిగా అంగీకరిస్తూ స్వప్న దర్శనం ఇచ్చారు. అలా మాస్టర్ గారు దాన్ని క్లారిఫై చేసుకున్నారనమాట. బాబా గురువు అవునో కాదో అని శ్రీ గురు చరిత్ర పారాయణ చేసి మాస్టర్ గారు అట్లా ఆయన గురు సాక్షాత్కారాన్ని అట్లా పొందారనమాట. అది అందుకని నీవు చదువుకుని తరించడమే వీటి వేళ అన్నారు. నేను వారికి నమస్కరించుకొని సెలవు తీసుకుని షిరిడీ చేరి నా కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాను. సరే, ఆయన నమస్కరించి షిరిడీ చేరారు మాస్టర్ గారు. 2 మహాత్ముల దర్శనము, ఇటేమో గుణవళి మహారాజ్ గారిని దర్శించుకున్నారు, అటు మళ్ళీ ఆనందమయ్య అమ్మని దర్శించుకున్నారు. వారి ప్రసాదము సాయి నాకు ప్రసాదించారు అని చెప్తున్నారు. ఈసారి మాత్రం అమ్మ ఇచ్చిన వరం ఎలా నెరవేరుతుందో చూడాలని మరింత ఆసక్తిగా ఉన్నాను. సరే, 3వసారి అమ్మని అడిగారు కదా, మళ్ళీ దర్శనం కావాలని, ఇంక ఎలా నెరవేరుతుంది అనేసి మాస్టర్ గారు చూడాలని ఆసక్తిగా ఉన్నారట. అంటే బాబా ఎట్లా నడిపిస్తారు, మళ్ళీ దర్శనం ఎట్లా అవుతుంది అనేసి. కొంతకాలం గడిచాక మా కళాశాల గ్రంథాలయానికి గ్రంథాలు కొనుగోలు చేయడానికి మద్రాసు వెళ్ళాను. కొంతకాలం అయిన తర్వాత కళాశాల గ్రంథాలయానికి మాస్టర్ గారు పనిచేసే కాలేజీలో గ్రంథాలు కొనుగోలు చేయడానికి మద్రాసు వెళ్ళారట. అక్కడ హోటల్లో నా ఎదుట కూర్చున్న వ్యక్తి ది హిందూ ఆంగ్ల దినపత్రిక చదువుకుంటున్నాడు. అక్కడ హోటల్లో ఎదురుగుండా ఒక వ్యక్తి కూర్చున్నట్ట, ది హిందూ పేపర్ చదువుకుంటున్నట్ట. దానిలో చివరి పేజీలో మద్రాసులో కల్కి గార్డెన్స్ అనే చోటకి శ్రీ ఆనందమాయి అమ్మ వచ్చారని, అక్కడ భక్తులు ఆమెను దర్శించుకోవచ్చని ప్రకటించారు. అందులో ఒక ప్రకటన ఉంది, మద్రాసులో కల్కి గార్డెన్స్లో అనే చోటకి ఆనందమాయి అమ్మ వచ్చారు, వచ్చి భక్తులు దర్శించుకోవచ్చు అని చెప్పి ఒక ప్రకటన కనిపించింది మాస్టర్ గారికి. ఎదురుగుండా కూర్చుని అతను చదువుతున్నాడు పేపర్ ఇట్లా పట్టుకుని.
ప్రకటించారు. అక్కడికి వెళ్ళి వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆమెను దర్శించాను. వెంటనే వెళ్ళి అమ్మను దర్శించారు మాస్టర్ గారు. అక్కడ జనవాహిని ఎంతో ఎక్కువగా ఉండడం వలన ప్రత్యేకమైన దర్శనం కోరాలని కూడా అనిపించలేదు. అక్కడ జనాలు విపరీతంగా ఉన్నారటండి. దాంతో మాస్టర్ గారు ఎప్పుడు అనుకునేవారు కదా ప్రత్యేక దర్శనం కావాలని, ఈసారి అట్లా అనుకోలేట. ఆ జనవాహిని చూసిన తర్వాత సాగిపోతున్న భక్తుల వరుస కేసు చూస్తూ ఆమె వెంటనే ఆశీర్వదించి ఒక్కొక్కరిని పంపివేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అలా వెళ్ళి అమ్మని దర్శించుకోవడం, అమ్మ వాళ్ళని చూసి పంపిస్తున్నారనమాట. నేను నమస్కరించగానే ఆమె ఒక క్షణం తెరిపారా పరిచయంగా నా ముఖం కేసు చూచారు. మాస్టర్ గారు వంతు వచ్చింది. అక్కడ జనాల వరుసగా వస్తున్నారు, అందరినీ ఆశీర్వదించి పంపుతున్నారు. అమ్మ మాస్టర్ గారు వంతు వచ్చింది. రాగానే మాస్టర్ గారు అమ్మకి నమస్కరించుకున్నారు. వెంటనే ఒక క్షణం తెరిపారా పరిచయంగా నా ముఖం కేసు చూశారు. చాలా పరిచయంగా మాస్టర్ గారి కేసు చూశారట అమ్మ. క్లుప్తంగా, అమ్మ మిమ్మల్ని మొదట నైమిసారణ్యంలో దర్శించి కోరినట్లు పూణేలోను మరలా ఇక్కడ ఇప్పుడు కూడా మీ దర్శనం ప్రసాదించారు, ధన్యుణ్ణి అన్నాను. వెంటనే మాస్టర్ గారు అన్నారట, అమ్మ మొదట మిమ్మల్ని మీరు నాకు నైమిసారణ్యంలో దర్శనాన్ని ప్రసాదించారు, మరలా నేను కోరినట్లే పూణేలో దర్శనం ప్రసాదించారు నాకు, మరలా ఇప్పుడు ఇక్కడ మీ దర్శనాన్ని అనుగ్రహించారమ్మా అని చెప్పి నేను ధన్యుణ్ణి అన్నారట మాస్టర్ గారు. ఆమె అలాగా బాగుంది అన్నట్లు భావం వచ్చేటట్లుగా అచ్చా అని వెంటనే అయితే ఇప్పుడేం కావాలి అన్నారట. మళ్ళీ అడిగారు చూడండి, మళ్ళీ అచ్చా అన్నారట. అనేసి అయితే ఇప్పుడేం కావాలి అని అడిగారట. మళ్ళీ సంపూర్ణమైన మీ అనుగ్రహం ఉంటే చాలు అన్నాను. ఇంకా మాస్టర్ గారు ఏమన్నారట, సంపూర్ణమైన ఇంకా 3 సార్లు తనివి తీరా దర్శించుకున్నారు మాస్టర్ గారు. ఇంకప్పుడు అన్నారట, సంపూర్ణమైన అనుగ్రహం, మీ అనుగ్రహం నాకు ఉంటే చాలు అన్నారట. ఆమె నిండుగా నవ్వి ఆశీర్వదించి నా చేతిలో కలకండ ఉంచారు. అమ్మ చాలా నిండుగా చక్కగా అమ్మ నవ్వు చాలా బాగుంటుందండి, ఆనందమయ్య అమ్మది. ప్రశాంతంగా ఆమె నిండుగా నవ్వారట. నవ్వి మాస్టర్ గారి చేతిలో కలకండ ఉంచారట. అదే నాకు శ్రీ సాయి అమ్మ ప్రసాదించిన ఆమె చివరి దర్శనం. ఇంకా అదే అమ్మ చివరి దర్శనం. బాబా అమ్మ దర్శనాన్ని చివరిసారిగా అప్పుడే ప్రసాదించారు. అదే చివరి దర్శనం అనమాట. ఇటీవలే అమ్మ పరమపదించారు. మాస్టర్ గారు ఈ గ్రంథం రాసేటప్పటికే అప్పుడప్పుడే అమ్మ పరమపదించారనమాట. కానీ నా స్మృతి పదంలో మాత్రం ఆమె రూపము, మాట, సన్నిధి ప్రభావము స్థిరంగా నిలిచిపోయాయి. కానీ మాస్టర్ గారికి మాత్రము ఆయన స్మృతిలో మాత్రము అమ్మ యొక్క రూపము, మాట, సన్నిధి ప్రభావము అలా స్థిరంగా నిలిచిపోయాయి అంటున్నారు. అవి సాయి కృపకు అతి ప్రాశస్తమైన తార్కాణాలుగా నా జీవితంలో నిలిచిపోతాయి. అవి సాయి నాకు ప్రసాదించిన అనుగ్రహానికి తార్కాణాలుగా నా జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతాయి అని చెప్తున్నారు. అంటే అమ్మ దర్శనము అన్నీ బాబా నాకు ప్రసాదించినవే అని చెప్తున్నారు మాస్టర్ గారు. దాన్ని తార్కాణంగా ఎప్పుడూ నాకు గుర్తుండిపోతాయి అని చెప్తున్నారు. ఇలా అంటూ మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని ముగించారండి. ఇక్కడ ఒక చివరిగా మా మాట అని చెప్పి గురుపాదుక పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించింది ఉందండి. అది మామూలుగా నేను ఒకసారి చదివేస్తాను. పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు చిన్నప్పుడు జరిగిన తన అన్నగారి కుమారుని మృతి పట్ల తీవ్ర ఆవేదన చెంది జనన మరణాల గురించి తీవ్ర అన్వేషణ జరిపారు. మాస్టర్ గారి గురించి చెప్తున్నారు. తరువాత 1963లో షిరిడీలో శ్రీ సాయినాథుని ప్రప్రథమంగా దర్శించి ఆయన సంపూర్ణ అనుగ్రహం ఆత్మానుభవాన్ని పొందారు. అంటే మాస్టర్ గారు బాబాని షిరిడీలో దర్శించినప్పటి సంఘటన చెప్పారు. 1963లో ప్రథమంగా మాస్టర్ గారు బాబాని దర్శించినప్పుడు ఆత్మానుభవాన్ని ఎట్లా పొందారో చెప్పారు. శ్రీ సాయినాథుని సశరీరుగా దర్శించలేకపోయానన్న పరితాపంతో ఆయన తమ కట్టి మహనీయుల దర్శనం ఆశీస్సులను లభింపజేయవలసిందిగా శ్రీ సాయినాథుని ఆర్తితో ప్రార్థించారు. బాబా మిమ్మల్ని నేను భౌతికంగా చూడలేకపోయాను, ఇప్పుడు భౌతికంగా ఉన్న మహాత్ముల దర్శనమైనా నాకు ప్రసాదించండి అని మాస్టర్ గారు చాలా ఆర్తితోటి బాబాని ప్రార్థించారన్నమాట. వారి కోరిక మన్నించి శ్రీ సాయి సశరీరులై ఎందరో మహాత్ముల దర్శన ఆశీస్సులను అనుగ్రహించారు. శరీరంతో ఉన్న ఎందరో మహాత్ముల దర్శన ఆశీస్సులు మాస్టర్ గారికి అనుగ్రహించారన్నమాట. బాబా మానవుని ఇహపర శ్రేయస్సుకు మహాత్ముల దర్శన ఆశీస్సుల ఆవశ్యకమని శ్రీమద్ భగవద్గీత
భాగవతాది గ్రంథాల్లో చెప్పబడి ఉండడమే కాక శ్రీ రమణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పి ఉన్నారు. మానవులకి ఇహపరాల శ్రేయస్సుకి మహాత్ముల దర్శనము, ఆశీస్సులు చాలా అవసరం. అదే భగవద్గీతలోనూ భాగవతాది గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉన్నది. అదే రమణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పారు. ఈ విషయాన్ని స్వానుభవంతో తెలుసుకున్న మాస్టర్ గారు తమ వద్దకు వచ్చిన వారందరికీ మహాత్ముల గురించి వివరించి చెప్పడమే కాక ఎందరినో ఆ మహనీయుల వద్దకు పంపేవారు. మాస్టర్ గారు దాన్నే స్వానుభవంతో చూశారు. ఎంత అవసరం, మనకి ఎంతో అవసరం అంట మహాత్ముల దర్శనం, సాన్నిధ్యం ఇవన్నీను. అది మాస్టర్ గారు స్వానుభవంతో తెలుసుకున్నారు. ఆయన వెళ్ళి తెలుసుకున్నదనమాట. అది మనందరికీ కలగాలని, మహాత్ముల దర్శనం మనందరికీ లభించాలని చెప్పి అప్పుడు ఉన్న మహాత్ముల గురించి వారి వద్దకు మనం వెళ్తే మనకి ఎంత మంచిదో ఆయన తెలుసు కాబట్టి వారందరి మహాత్ముల గురించి వివరించి చెప్పడమే కాక ఎందరో మహనీయుల్ని వద్దకు పంపించారట. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఎందరో మహనీయుల వద్దకు పంపించారు. ఈ విధంగా వెళ్ళిన అందరికీ ఆయా మహాత్ముల వద్ద ప్రత్యేక ఆశీస్సులు లభించడం విశేషం. అలా మాస్టర్ గారు చెప్పగా మాస్టర్ గారు పంపిస్తే వెళ్ళిన భక్తులు ఉన్నారు చూసారండి, వాళ్ళందరికీ ఆ మహనీయుల దర్శనము, ప్రత్యేకమైన ఆశీస్సులు లభించాయట మాస్టర్ గారు పంపిన వాళ్ళందరికీ. పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శించిన మహాత్ములలో శ్రీ ఆనందమాయి అమ్మ ఒకరు. ఇప్పుడు ఆవిడ చరిత్ర అంతా మనం చదువుకున్నాం కదా, అమ్మ ఒకరు. వారు తాము దర్శించిన మహాత్ముల వద్ద తమకు కలిగిన అనుభవాలను గ్రంథం రూపంలో పొందుపరిచారు. మాస్టర్ గారు ఏ మహాత్ములను దర్శించారో వారి వద్ద మాస్టర్ గారి కలిగిన అనుభవాలను గ్రంథం రూపంలో పొందుపరిచారనమాట. వీరిలో కొందరి చరిత్రలు నేను దర్శించిన మహాత్ములు అను పేర గ్రంథావళిగా ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా నేను దర్శించిన మహాత్ములని, ఇది 3 మనం చదువుకున్నది ఆనందమాయి అమ్మది అనమాట. శ్రీ ఆనందమాయి అమ్మ చరిత్ర ఈ గ్రంథావళిలోనూ 3వ సంపుటి, ఇది 3వది అనమాట. పరిపూర్ణ జ్ఞాని అయిన అమ్మ జీవిత విశేషాలను తెలుసుకున్న వారికి శ్రీ సాయినాథుడు, శ్రీ ఆనందమాయి అమ్మ, శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులు మాత్రమే గాక మహనీయులందరి ఆశీస్సులు లభించగలవని ఆశిస్తున్నాము. ఇలా పరిపూర్ణ జ్ఞాని అయిన శ్రీ ఆనందమాయి అమ్మ జీవిత విశేషాలు తెలుసుకున్న వారికి సాయినాథుడు, శ్రీ ఆనందమాయి అమ్మ, శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులు మాత్రమే కాక ఇంకా ఎందరు మహనీయులు ఉంటే ఆ మహనీయులందరి ఆశీస్సులు లభించగలవని ఆశిస్తున్నాము. ప్రకాశకులు శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్. అది ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయిందండి. ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర ఎంతో అద్భుతమైంది. ఇందులో మాస్టర్ గారి ఎక్స్పీరియన్స్ అంతా అమ్మ సన్నిధికి వెళ్ళడం ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది అంటే ఒక సాధకులకి ఉండవలసిన లక్షణాలన్నీ మాస్టర్ గారు చక్కగా ఇందులో పొందుపరిచారు. అంటే మాస్టర్ గారు ఎంత ఓర్పుతో ఎట్లా ఓర్చుకుంటూ వెళ్ళారో చూడండి, ఎంత భక్తితో శ్రద్ధతోటి అమ్మ దర్శనం కావాలని తపిస్తూ ఆయన ఎన్ని వచ్చినా సరే, అన్నీ ఎంత అసౌకర్యంగా ఉన్నా సరే ఆయన వాటిని అన్నిటినీ అధిగమించి తట్టుకుంటూ అమ్మ దర్శనం కోసమే కోరుకుంటూ బాబాని ప్రార్థించుకుంటూ ఎలా వెళ్ళారో చూడండి. దీన్ని బట్టి మనం ఎప్పుడైనా మహాత్ముల సన్నిధికి వెళ్తున్నప్పుడు అసౌకర్యాలు ఏమైనా కలిగినా వాటి గురించి పెద్దగా మనం ఆలోచించకుండా దృష్టి అంతా ఆ మహనీయుల మీద పెట్టుకోవాలన్నమాట అండి. అది ఇది చదువుకుంటే కొంచెం మనకు అర్థమయ్యి ఒక శ్రద్ధ వస్తుంది మనకప్పుడు. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.